ప్లంబర్స్ ఎవరు నాకు తెలుసు బాగా చేస్తుందని ప్లంబర్స్ చేస్తారు. ఓకే అండి. ఎనేమియా. ఎనేమియా అంటే రక్తహీనత. రక్తంలో ఎర్ర కణాలు హెమోగ్లోబిన్ తక్కువ అవడం. ఇందువల్ల చర్మము, ఆమత్వక్కులు పాలిపోయి ఆయాసము, గుండె దడ, శక్తి విహీనత, అలసట మొదలైన లక్షణాలు కలుగుతూ ఉంటాయి. ఎనేమియా is the most common blood disorder. Anemia literally means lack of blood. Literally lack of blood అంటే అక్షరాల రక్తం తక్కువగా ఉండడం. A patient with anemia is one in whom the concentration of the hemoglobin in the blood is below normal. Hemoglobin నార్మల్ రేంజ్ కంటే తక్కువగా ఉండడమే ఎనీమియా. రెడ్ బ్లడ్ సెల్స్ carry hemoglobin, an iron-rich protein that attaches to oxygen in the lungs and carries it to tissues throughout the body. Red blood cells ఈ hemoglobin అంటే ఐరన్ రిచ్ hemoglobin దట్ అటాచెస్ టు ఆక్సిజన్, అది ఆక్సిజన్ని లంగ్స్ నుంచి తీసుకొని శరీరంలో ఉన్న టిష్యూలన్నింటికి దొరుకుతుంది. ఎనీమియా ఈజ్ ఏ కండిషన్ where the body does not have enough red blood cells and iron-rich protein or hemoglobin to carry oxygen to the body tissues. సిమ్టమ్స్. ఈ ఎనీమియాకి మనకి గుర్తించేటువంటి కొన్ని లక్షణాలు: వీక్నెస్, బాగా నీరసంగా ఉంటారు. డిజీనెస్, ఈ డిజీనెస్ అన్నప్పుడు వికారము, వాంతి, తలనొప్పి, కళ్ళు తిరగడం, ఇదంతా లక్షణాలుగా ఉంటాయి. ఫ్యాటిక్ అంటే అలసట, అమితంగా అలసిపోవడంతో కలిగేటువంటి నీరసం. షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, ఆయాసంగా ఉంటుంది. ఫాస్ట్ ఆర్ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, ఈ గుండె కొట్టుకోవడం ఎక్కువగా తక్కువగా చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి. హార్ట్ బీట్లో ఇర్రెగ్యులారిటీ, అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. పౌండింగ్ అంటే కొట్టడం. ఆర్ వూషింగ్ ఇన్ యువర్ ఇయర్స్. వూష్ అంటే టు మూవ్ along quickly, making a soft sound like the wind. A fast motor boat pushed by, ఒక మోటార్ బోటు నీళ్ళని చీల్చుకుంటూ వెళ్తున్నప్పుడు వచ్చేటువంటి శబ్దం, అటువంటి శబ్దం కలుగుతుంది. హెడేక్, తలనొప్పి. కోల్డ్ హ్యాండ్స్ ఆర్ ఫీట్, పాదాలు కానీ చేతులు కానీ చల్లగా అవుతూ ఉంటాయి. ఉండవలసినంత వేడి తగ్గిపోతుంది. పేల్ ఆర్ yellowish స్కిన్, ఈ చర్మం పాలిపోతుంది. చెస్ట్ పెయిన్, ఈ ఛాతీ భాగంలో నొప్పులు వస్తూ ఉంటాయి. ఈ ఎనీమియా ఉన్నటువంటి పేషెంట్స్కి ఇటువంటి లక్షణాలు కలుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎనీమియా అంటే డెఫినిషన్. ఎనీమియా ఈజ్ ఎ బ్లడ్ డిజార్డర్ ఇన్ విచ్ the blood has a reduced ability to carry oxygen. Anemia is a blood disorder. Disorder అంటే రుగ్మత. An illness that disrupts normal physical or mental functions. దీన్ని డిజార్డర్ అంటారు. Anemia is a blood disorder in which the blood has a reduced ability to carry oxygen. ఈ రక్తం ఆక్సిజన్ని తీసుకొని వెళ్ళడానికి, సరఫరా చేయడానికి తగినంత శక్తి కలిగి ఉండదు. This can be due to a lower than normal number of red blood cells, a reduction in the amount of hemoglobin available for oxygen transport. ఆక్సిజన్ శరీరం అంతా అందించడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి కావాల్సిన బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ ఉండవు. సంఖ్యలో అవి తగ్గిపోతాయి. హెమోగ్లోబిన్
క్వాంటిటీ పడిపోతుంది. ఆర్ abnormalities in hemoglobin that impair its function. అబ్నార్మాలిటీస్ సాధారణంగా ఉండాల్సినటువంటి నార్మల్గా ఉండేటువంటి ఇది వీటికి ఉండదు, అసాధారణం. అబ్నార్మాలిటీస్ ఇన్ హెమోగ్లోబిన్ దట్ ఇంపేర్ అంటే బలహీనపరచడం లేదా పాడు చేయడం. ఇట్స్ ఫంక్షన్ దాని యొక్క ఫంక్షన్స్ చర్యల్ని దాని యొక్క కర్తవ్యాలను అది చేసే పనిని చెడగొడుతుంది. ఇక్కడ ఎనేమియా అనేది మనకి చాలా మందిలో కనిపించేటటువంటి ఒక డిజార్డర్. దీనికి WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు తీసినటువంటి లెక్క దాని ప్రకారం ద మోస్ట్ కామన్ న్యూట్రిషనల్ cause of anemia is iron deficiency, although deficiencies in folate, vitamin B12 and vitamin A are also important causes. ఈ ఎనేమియాకి రక్తహీనత కారణాల గురించి WHO వాళ్ళు చెప్పిన విషయాలు. ది మోస్ట్ కామన్ న్యూట్రిషనల్ కాజ్, న్యూట్రిషన్ అంటే శరీర పోషణ లేదా ఆహారాన్ని వంట పట్టించుకోవడం. ఈ విషయంలో సాధారణంగా రక్తహీనత కలగడానికి ఇది ఒక ముఖ్యమైన కారణం. ఐరన్ డెఫిషియన్సీ, రక్తంలో ఉన్నటువంటి ఐరన్ బాగా తగ్గిపోవడం కారణంగా కనబడుతుంది. ఆల్దౌ అంటే అయినప్పటికీ, డెఫిషియన్సీస్ ఇన్ ఫోలేట్ తగ్గిపోవడం. ఇక్కడ ఫోలేట్ అన్నప్పుడు B9 విటమిన్ B9 అన్నమాట. ఇది ఫోలిక్ ఆమ్లం అంటాము. ఇది మన శరీరంలో ఎర్ర రక్త కణాలను తయారు చేయడంలో మరియు కణాల పెరుగుదలకు, న్యూక్లియిక్ ఆమ్లాల ఉత్పత్తిలో ఈ ఫోలేట్ అనేది సహాయపడుతుంది. ఇక్కడ డెఫిషియన్సీస్ ఇన్ ఫోలేట్, ఈ ఫోలేట్ అనేటటువంటిది డెఫిషియన్సీ అంటే తగ్గిపోవడం జరుగుతుంది అన్నమాట. దీనికోసం మనం ఆహారాల్లో తీసుకోనదగిన పదార్థాలు ఏంటంటే బ్రోకోలీ, బచ్చలి కూర, బీన్స్, బఠానీ మరియు ధాన్యాలు. వీటిని తీసుకుంటున్నట్లయితే ఫోలేట్ అనేది వీటి ద్వారా సమకూరుతుంది. విటమిన్ B12, ఇక్కడ ఫోలేట్ తగ్గడమే కాకుండా ఇంకా కారణాలు, విటమిన్ B12 తగ్గడం అండ్ విటమిన్ ఏ కూడా తగ్గడం, ఇవి కూడా దీనికి కారణాలు. ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ కాజెస్. ఎనేమియా ఈజ్ ఏ సీరియస్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం. చూడండి, ఇది ఎనేమియా, ఈ రక్తహీనత అనేది చాలా సీరియస్ అయినటువంటి విషయమే. అది కూడా గ్లోబల్లీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం, ప్రజల్లో చాలామందిలో ఉన్నటువంటి సమస్య. దట్ పర్టికులర్లీ ఎఫెక్ట్స్ యంగ్ చిల్డ్రన్. ఇది ముఖ్యంగా యంగ్ చిల్డ్రన్ అంటే ఈ యువతరంలో ముఖ్యంగా కనిపిస్తూ ఉంటుంది. మెన్స్ట్రుయేటింగ్ అడాలసెంట్ గర్ల్స్, కౌమార దశ, టీనేజ్లో ఉండే అమ్మాయిల్లో వాళ్ళలో కూడా ఈ మెన్స్ట్రుయేషన్, ఋతుస్రావం, దానికి సంబంధించిన కారణంగా ఇక్కడ వీళ్ళలో సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ ఎనేమియా వల్ల వీళ్ళకి సమస్యలు వస్తాయి. అండ్ ఉమెన్, లేడీస్లో ఈ సమస్య రక్తహీనత అనేది చాలా మందిలో కనబడుతుంది. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్, గర్భవతులుగా ఉన్నప్పుడు వాళ్ళలో చాలా మందిలో రక్తహీనత కనబడడం జరుగుతుంది. అండ్ పోస్ట్ పార్టం ఉమెన్, ప్రసవానంతరం కూడా ఆడవారిలో ఈ రక్తహీనత ఉండి దానివల్ల అనేక సమస్యలు వస్తుంటాయి. WHO estimates that worldwide percentage of anemic, WHO లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధిగ్రస్తులు, డెఫిషియన్సీ కలిగినటువంటి వ్యక్తులు, హెమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉన్నటువంటి వ్యక్తులు
వాళ్ళ యొక్క శాతాల గురించి ఇచ్చారు. 6 to 59 months of age children 40%. చూడండి ఎంత ఎక్కువగా ఉందో. 40% మంది పిల్లల్లో ఎనీమియా సమస్య ఉన్నది ప్రపంచవ్యాప్తంగా. ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్, గర్భవతులుగా ఉన్నటువంటి స్త్రీలలో 37% ఈ సమస్య ఉన్నది. 15 to 49 years ఏజ్ ఆఫ్ ఉమెన్ 30%. ఈ 15 నుంచి 49 ఏళ్ల మధ్యలో ఉన్న ఆడవాళ్ళలో 30% మందిలో ఈ ఎనీమియా సమస్య ఉన్నది. చూడండి ఎంత ఎక్కువగా ప్రభావితం చేస్తున్న సమస్య ఇది. బ్లడ్ టెస్ట్ షోస్ ఏ హెమోగ్లోబిన్ వాల్యూ. ఇక్కడ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ గురించి చూసినట్లయితే 13.2 to 16.6 నార్మల్ ఇన్ మెన్. పురుషుల్లో 13.2 నుంచి 16.6% వరకు ఉండడం అనేది నార్మల్గా తీసుకోవాలి. అదే లేడీస్లో అయితే 11.6 నుంచి 15 గ్రాముల వరకు ఉన్నట్లయితే వీళ్ళకి నార్మల్ అని తీసుకోవాలి. ఈ 11.6 కంటే తక్కువ ఉమెన్లో ఉన్న, 13.2 కంటే తక్కువ మగవారిలో ఉన్నా కూడా ఈ ఎనీమియా సమస్య ఉన్నట్లే. బ్లడ్ టెస్ట్ షోస్ ఏ hemoglobin value of 13.2 to 16.6 grams per dl is normal. Below 13.2 is considered as anemic. In women, 11.6 grams per dl to 15 grams per dl normal is considered as anemic. Below 11.6 grams 11.6 కంటే తక్కువ ఉన్నట్లయితే ఎనిమిక్ గా మనం భావించాల్సి ఉంటుంది. నార్మల్ వాల్యూస్ ఫర్ చిల్డ్రన్ వేరీ విత్ ద ఏజ్. 11 to 16 నార్మల్. ఇక్కడ ఎనీమియా అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా పెద్ద సమస్య. చాలా మందిలో ఈ ప్రాబ్లం ఉన్నది. రక్తహీనత, పాండురోగము లేదా పాలిపోవడం. రక్తహీనత అంటే రక్తంలో ఎర్ర రక్త కణాలు, హెమోగ్లోబిన్ అంటే రక్తంలోని ఎర్ర కణాలకు రంగు ఇచ్చేటటువంటి పదార్థం. ఈ హెమోగ్లోబిన్ తక్కువ అవ్వడం. శరీరంలో తగినంత హెమోగ్లోబిన్ లేకపోవడం అనేది పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. రక్తహీనత అంటే శరీర కణజాలాలకు ఆక్సిజన్ తీసుకెళ్ళడానికి తగినంత ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు లేదా హెమోగ్లోబిన్ లేకపోవడమే రక్తహీనత. హెమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాలలో కనిపించేటువంటి ఒక ప్రోటీన్. ఇది ఊపిరితిత్తుల నుండి శరీరంలోని అన్ని ఇతర అవయవాలకు ఆక్సిజన్ తీసుకువెళ్తుంది. రక్తహీనత కలిగి ఉండటం వలన అలసట, బలహీనత మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ రక్తహీనతని స్వల్పకాలిక రక్తహీనత మరియు దీర్ఘకాలిక రక్తహీనతగా వర్గీకరించవచ్చు. తర్వాత ఈ రక్తహీనతకి కారణాలు, కాజెస్. ఐరన్ డెఫిషియన్సీ, the most common nutritional cause of anemia. It can be caused by not eating iron rich foods. ఐరన్ ఎక్కువగా కలిగిన ఆహార పదార్థాలను తినకపోవడం, ఆర్ లేక by an inability to absorb iron. ఇది మనకి చాలా ముఖ్యమైన కారణం. ఎనీమియాకి
ఐరన్ రిచ్ ఫుడ్ తినకపోవడం ఒక కారణం అయితే, బై అండ్ ఇనబిలిటీ టు అబ్జార్బ్ ఐరన్, ఇది ఇంకా ఎక్కువ ముఖ్యమైన కారణం. ఇనబిలిటీ టు అబ్జార్బ్ అంటే ఈ ఆహారంలో ఉన్న ఐరన్ని శరీరానికి అనుగుణంగా ఇమడ్చలేకపోవడం, ఆ ఇమిడ్చే శక్తి కోల్పోవడం. బ్లడ్ లాసెస్ కెన్ బి కాజ్డ్ బై అక్యూట్ హెమరేజ్. అక్యూట్ హెమరేజ్ అంటే ఇక్కడ సర్జరీ, ట్రామా, హెవీ మెన్స్ట్రుయల్ బ్లీడింగ్, క్రానిక్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ బ్లడ్ లాసెస్, వీటన్నిటిని కారణాలుగా చెప్పుకోవచ్చు. కెన్ బి కాజ్డ్ బై అక్యూట్ హెమరేజ్, సర్జరీ ఆపరేషన్లు, ట్రామా దెబ్బలు తగలడం, తర్వాత హెవీ మెన్స్ట్రుయల్ బ్లీడింగ్ మెన్సెస్ టైంలో బ్లీడింగ్ బాగా అధికంగా జరగడం, క్రానిక్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ బ్లడ్ లాసెస్. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అంటే ప్రేగులకు సంబంధించినటువంటి అక్కడ బ్లడ్ లీక్ అవడం, బ్లడ్ లాస్ అవడం అనేది జరిగినందువల్ల కూడా ఎనీమియా వస్తుంది. ఇన్ఫెక్షన్స్, ఇక్కడ మూడో కారణం ఇన్ఫెక్షన్స్ కెన్ బి కాజ్డ్ బై మలేరియా. మలేరియా వల్ల కొంతమందిలో ఈ ఎనీమియా ఏర్పడే అవకాశం ఉన్నది. పారాసైట్ ఇన్ఫెక్షన్స్, పారాసైట్ అంటే పరాన్నజీవుల వల్ల వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్స్. ట్యూబర్క్యులోసిస్ క్షయవ్యాధి ఆర్ హెచ్ఐవి ఎక్సెట్రా. క్రానిక్ డిసీజెస్, ఇంకా పోతే క్రానిక్ డిసీజెస్ కారణంగా ఈ ఎనీమియా రావడం అనేది క్రానిక్ ఎనీమియా. కెన్ బి కాజ్డ్ బై కండిషన్స్ లైక్ క్రాన్స్ డిసీజ్. ఇక్కడ కండిషన్స్ లైక్ క్రాన్స్ డిసీజ్ లాంటి, అల్సరేటివ్ కొలైటిస్, పెద్ద పేగుల్లో గాయాలయ్యి అక్కడ బాగా పుండుబడి దాని నుంచి రక్తం లీక్ అవడం వల్ల, ఆర్ స్టమక్ అల్సర్స్, స్టమక్లో జీర్ణకోశంలో వచ్చేటటువంటి పుండ్లు, వీటి వల్ల కూడా ప్రాబ్లం వస్తుంది, రావచ్చు. ఇక్కడ క్రాన్స్ డిసీజ్ అని చెప్పుకున్నాము. క్రాన్స్ డిసీజ్ అంటే ఇది దీర్ఘకాలమైన నుండి ప్రేగులకు సంబంధించిన వ్యాధి. క్రానిక్ ఇన్ఫ్లమేటరీ బోవెల్స్ డిసీజ్, దీనికి ఉండే లక్షణాలు అతిసారం, కడుపు నొప్పి, బరువు తగ్గడం, అలసట, జ్వరం, వీటితో ఈ లక్షణాలతో కూడి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఎనీమియా కాజ్డ్ బై అదర్ డిసీజెస్, ఈ పైన చెప్పుకునే కాక ఇంకా మరికొన్ని వ్యాధుల వల్ల కూడా రక్తహీనత కలగవచ్చు. సమ్ డిసీజెస్ కెన్ ఎఫెక్ట్ ద బాడీస్ ఎబిలిటీ టు మేక్ ఆర్బిసి. ఆర్బిసి అంటే రెడ్ బ్లడ్ కార్పస్యూల్స్. సమ్ డిసీజెస్ కెన్ ఎఫెక్ట్ ద బాడీస్ ఎబిలిటీ టు మేక్ ఆర్బిసి. ఎర్ర రక్త కణాలను తయారు చేసే సామర్థ్యం పడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ పేషెంట్స్ విత్ కిడ్నీ డిసీజెస్, ఈ ఆర్బిసి తయారవడం ఎందువల్ల తగ్గుతుంది, దానికి ఉండేటటువంటి ఎగ్జాంపుల్స్ సమ్ పేషెంట్స్ విత్ కిడ్నీ డిసీజెస్, ఈ కిడ్నీలకు సంబంధించినటువంటి వ్యాధుల వల్ల. డెవలప్ ఎనీమియా because the kidneys are not making enough of the hormone erythropoietin to signal the bone marrow to make new or more RBC. ఇక్కడ ఎర్ర రక్త కణాలు మనకి ఎక్కడ తయారవుతాయి అంటే బోన్ మ్యారో, ఎముకలో ఉండేటటువంటి మూలుగలు తయారవుతాయి. అవి తయారవ్వాలంటే వాటికి సిగ్నల్, మీరు రక్త కణాలు ఎక్కువ తయారు చేయండి అని ఇచ్చే సిగ్నల్ ఒక హార్మోన్ ద్వారా జరుగుతుంది. ఎరిథ్రోపోయిటిన్ అనేటటువంటి హార్మోన్ ఈ బోన్స్ మ్యారోకి సిగ్నల్ ఇస్తుంది. ఈ ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్ని తయారు చేయడం పడిపోతుంది, అంటే ఈ కిడ్నీస్ తయారు చేయలేని పరిస్థితిలోకి వస్తాయి. కొద్దిగా తయారైంది అనుకోండి, అక్కడ సరిపడా ఉండక ఈ రెడ్ బ్లడ్ సెల్స్ కూడా తయారవడం బాగా తగ్గిపోతుంది.
నెక్స్ట్ chemotherapy used to treat various cancers often impairs the body's ability to make new RBC. ఇక్కడ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో కీమోథెరపీ అని ఈ చికిత్సను అందిస్తారు. ఇది ఇవ్వడం వల్ల బాడీస్ ఎబిలిటీ టు మేక్ న్యూ ఆర్బిసి, కొత్త ఎర్ర రక్త కణాలను తయారు చేసే సామర్థ్యం శరీరానికి బాగా పడిపోతుంది, బలహీనపడిపోతుంది. ఈ కారణంగా కూడా ఎనేమియా సంభవించవచ్చు. అండ్ ఎనేమియా ఆఫెన్ రిజల్ట్స్ ఫ్రమ్ దిస్ ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ కారణంగా కీమోథెరపీ వల్ల అది చేయించిన తర్వాత ఈ ఎర్ర రక్త కణాలు తగ్గిపోతూ ఉంటాయి, తయారవడం పడిపోతుంది. ద ట్రీట్మెంట్ ఫర్ ఎనేమియా డిపెండ్స్ ఆన్ వాట్ కాజెస్ ఇట్. ఈ ఎనేమియా ట్రీట్మెంట్ చేసేటప్పుడు దానికి కారణాలు ఏంటి అనేది క్షుణ్ణంగా పరిశీలించి దాని ఆధారంగా చేయాల్సి ఉంటుంది. కీమోథెరపీ యూజ్డ్ టు ట్రీట్ వేరియస్ క్యాన్సర్స్. ఈ క్యాన్సర్స్లో చాలా రకాల క్యాన్సర్స్లో కీమోథెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కామన్ టైప్స్ ఆఫ్ ఎనేమియా, ఈ రక్తహీనతలో రకాలు. ఐరన్ డెఫిషియన్సీ ఎనేమియా ఈజ్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఎనేమియా. ఈ ఎనేమియాలో ఐరన్ డెఫిషియన్సీ అనేది ముఖ్యమైనది. ఇట్ హ్యాపెన్స్ వెన్ యూ డు నాట్ హ్యావ్ ఎనఫ్ ఐరన్ ఇన్ యువర్ బాడీ. ఈ శరీరంలో ఐరన్ కణాలు తక్కువగా ఉంటాయి, ఐరన్ తగ్గిపోతుంది. ఐరన్ డెఫిషియన్సీ ఈజ్ unusually due to blood loss but may occasionally be due to poor absorption of iron. తర్వాత బ్లడ్ లాస్ అవ్వడం కారణంగా కూడా ఇక్కడ ఈ పూర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఐరన్, శరీరం ఈ ఐరన్ని గ్రహించలేకపోవడం కూడా సాధారణంగా జరుగుతుంది. ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్ కన్జ్యూమ్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ ఐరన్. ప్రెగ్నెన్సీ టైంలో, చైల్డ్ బర్త్ టైంలో ఈ ఐరన్ని బాగా ఎక్కువగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. అండ్ దస్ క్యాన్ రిజల్ట్ ఇన్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఎనీమియా. వీళ్ళలో ఈ ప్రెగ్నెన్సీ సంబంధించినటువంటి రక్తహీనత పొడజూపుతుంది. People who have had gastric bypass surgery for weight loss or other reasons may also be iron deficient due to poor absorption. వెయిట్ తగ్గడం కోసం గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ అనే ఆపరేషన్ని చేయించుకుంటాం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి డెఫిషియెంట్ డ్యూ టు పూర్ అబ్జార్ప్షన్, ఈ ఐరన్ని గ్రహించడంలో వాళ్ళ సామర్థ్యం పడిపోతుంది వాళ్ళ శరీరానికి. విటమిన్ డెఫిషియన్సీ ఎనేమియా, విటమిన్ తగ్గడం వల్ల వచ్చేటటువంటి రక్తహీనత. మే రిజల్ట్ ఫ్రమ్ లో లెవెల్స్ ఆఫ్ విటమిన్ B12 అనే విటమిన్ లోపించడం వల్ల, తగ్గడం వల్ల కూడా ఎనేమియా వస్తుంది. ఆర్ ఫోలేట్ అనేది ఫోలిక్ యాసిడ్. యూజువల్లీ డ్యూ టు పూర్ డైటరీ ఇంటేక్. సాధారణంగా ఈ తీసుకున్నప్పుడు ఈ B12 కానీ ఫోలిక్ యాసిడ్ కానీ తక్కువగా ఉండే ఆహారాలు మరియు క్వాంటిటీ ఆఫ్ డైట్ కూడా తక్కువ తీసుకోవడాలు ఇలాంటివి జరిగినందువల్ల కూడా ఎనేమియా రావచ్చు. Pernicious anemia is a condition in which vitamin B12 cannot be absorbed in gastrointestinal tract. ఈ పేగుల్లో నుంచి B12ని గ్రహించి రక్తంలో పంపించేటటువంటి అబ్జార్ప్షన్ కెపాసిటీ తగ్గడం కూడా కారణం కావచ్చు. నెక్స్ట్, ఎనేమియా అండ్ ప్రెగ్నెన్సీ. సిమ్టమ్స్ ఆఫ్ ఎనేమియా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెంట్ లేడీస్లో చాలా మందిలో ఎనేమియా లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఎందువల్లంటే వాళ్ళకి ఆ టైంలో ఈ ఐరన్ ఉపయోగించడం ఎక్కువగా ఉంటుంది.
aplastic anemia is a rare bone marrow failure disorder in which the bone marrow stops making enough blood cells. ఇక్కడ బోన్ మ్యారో రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఆ ఉత్పత్తి చేసేటటువంటి సామర్థ్యం దానికి పడిపోయినప్పుడు, ఆ ఫెయిల్యూర్ అయినప్పుడు కూడా ఎనీమియా వస్తుంది. ఈ మూలికలో కావాల్సినంత రక్త కణాలు ఆర్బీసీస్ని, డబ్ల్యూబీస్ని, ప్లేట్లెట్స్ని తయారు చేయడం జరుగుతుంది. కొత్తగా ప్రొడక్ట్ అవుతూ ఉంటాయి. అక్కడ తయారీ పడిపోతే ఏమవుతుంది? ఎనీమియా వస్తుంది. This occurs as a result of destruction or deficiency of blood forming stem cells in your bone marrow. In particular, when the body's own immune system attacks the stem cells. However, the few blood cells the marrow does make are normal. Viral infections, ionizing radiation, and exposure to toxic chemicals or drugs can also result in aplastic anemia. Hemolytic anemia occurs when RBC are broken up in the bloodstream or in the spleen. Hemolytic anemia may be due to mechanical causes. Due to mechanical causes, leaky heart valves or aneurysms, infections, autoimmune disorders, or congestional abnormalities in red blood cells. Inherited and వారసత్వంగా వచ్చింది. Inherited abnormalities may affect the hemoglobin or red blood corpuscles structure or function. Examples of inherited hemolytic anemias include some types of thalassemia and low levels of enzymes such as glucose 6-phosphate dehydrogenase deficiency. సికిల్ సెల్ ఎనీమియా. సికిల్ సెల్ అంటే పొడవల్లాగా ఉండేటటువంటి ఎర్ర రక్త కణాలు. సికిల్ సెల్ ఎనీమియా ఈజ్ an inherited hemolytic anemia in which the hemoglobin protein is abnormal, causing the RBC to be rigid and clog the circulation because they are unable to flow the small blood vessels. While many types of anemia cannot be prevented, taking indicated homeo medicines with eating healthy foods can help you. ఇటు హోమియోపతి మెడిసిన్స్ వాడుకుంటూ సరైనటువంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉన్నట్లయితే దీని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అవాయిడ్ బోత్ ఐరన్ అండ్ విటమిన్ డెఫిషియన్సీ ఎనీమియా. ఫుడ్స్ టు ఇంక్లూడ్ ఇన్ యువర్ డైట్ ఇంక్లూడ్ those which high levels of iron. ఐరన్ అనేది ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బీఫ్, డార్క్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, డ్రైడ్ ఫ్రూట్స్ అండ్ నట్స్. వీటిని కొంచెం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎనీమియా నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. విటమిన్ B12. ఈ B12 అనేది మీట్లు, డైరీ ప్రోడక్ట్స్లో ఉంటుంది. అండ్ ఫోలిక్ యాసిడ్, సిట్రస్ జ్యూసెస్, పుల్లటి జ్యూసుల్లో ఈ సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. డార్క్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలో ఉంటుంది. లెగ్యూమ్స్ అండ్ ఫోర్టిఫైడ్ cereals. Homeopathy can treat by means of the symptoms exhibited by the patients and the causes are noted. Some of the following important remedies used in treatment of anemia are as follows. కొన్ని ముఖ్యమైన మందులు ఈ ఎనీమియాని ఎదుర్కోవడంలో సహకరిస్తాయి.
ఎనీమియా ఎదుగడంలో సాధారణంగా ఫెర్రంఫాస్, ఫెర్రమెట్ అనేవి బాగా ఉపయోగపడతాయి. ఫెర్రంఫాస్ 3x ఇంక్రీజెస్ హెమోగ్లోబిన్. ఈ విషయాన్ని బోరిక్ మహాశయులు చెప్పారు. హెమోగ్లోబిన్ పెంచాలంటే ఫెర్రంఫాస్ ఉపయోగించవచ్చు. An excellent remedy in anemia. Chlorosis, face, lips and mucous membranes very pale but become red and flushes on the least pain. Anemic with the false plethora and easy flushing. ఈ ఫెర్రంఫాస్ని సాధారణంగా 3x పొటెన్సీలో రెగ్యులర్గా ఇచ్చినట్లయితే వీళ్ళలో ఈ హెమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుతుంది. బ్లడ్ టిష్యూ సాల్ట్స్లో ఈ ఫెర్రంఫాస్ని మనం ముఖ్యమైన మందుగా ఉపయోగించవచ్చు. ఫెర్రంఫాస్ బాగా పనిచేసే మందు. నెక్స్ట్ ఫెర్రమెట్. ఎనీమియా విత్ గ్రేట్ paleness of all the mucous membranes with sudden fiery red flushing of the face, aggravation after eating and drinking while at rest, especially sitting still, midnight aggravation, అలాగే ఎమిల్రేషన్. వాకింగ్, ఆ వాకింగ్ కూడా వాకింగ్ స్లోలీ అరౌండ్, బెటర్ ఆఫ్టర్ రైజింగ్. Canine hunger alternates with complete loss of appetite. ఈ ఫెర్రమెట్ రోగిలో ఉండే లక్షణం. కెనైన్ హంగర్ విపరీతమైన పిచ్చి ఆకలి. ఆల్టర్నేట్స్ విత్ కంప్లీట్ లాస్ ఆఫ్ అపిటైట్. అసలు ఆకలే లేని స్థితి, విపరీతమైన ఆకలి అయ్యే స్థితి, రెండు ఒకదాని తర్వాత ఒకటి సంభవిస్తూ ఉంటాయి. ఇటువంటి లక్షణం కనిపించినప్పుడు ఫెర్రమెట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇట్ స్టాండ్స్ విత్ ద ఓల్డ్ స్కూల్. ఓల్డ్ స్కూల్ అంటే ఏంటండి? ఓల్డ్ స్కూల్ అంటే అల్లోపతి, న్యూ స్కూల్ అంటే హోమియోపతి. ఇట్ స్టాండ్స్ విత్ ద ఓల్డ్ స్కూల్ ఫర్ ఎనీమియా యాజ్ డస్ క్వినైన్ ఫర్ మలేరియా. క్వినైన్ అనేటటువంటి ఔషధాన్ని మలేరియాకి కళ్ళు మూసుకొని ఎలా అయితే ఉపయోగిస్తారో అలాగే అల్లోపతిలో ఈ ఫెర్రంని కూడా ఉపయోగిస్తారు. When it is the true curative is capable of doing its best work in the potentized form. ఇలా క్రూడ్ ఫామ్లో మిగతా సిస్టమ్స్లో ఇచ్చేదానికి బదులు హోమియోపతిలో పొటెంటైజ్ శక్తీకరించబడినటువంటి ఈ మందులను ఇచ్చినట్లయితే వాటిలో కంటే ఈ పద్ధతిలో ఇచ్చిన మందులు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ఐరన్ ఈజ్ నో మోర్ ఆఫ్ ఏ పెనేషియా. చూడండి, ఐరన్ ఈజ్ నో మోర్ ఆఫ్ ఏ పెనేషియా. పెనేషియా అంటే సర్వరోగ నివారణి ఫర్ ఎనీమియా. రక్తహీనత ఉన్న వ్యక్తులు ఐరన్ ఎక్కువ ఉండే ఆహారాలు ఎంచుకొని తిన్నప్పటికీ ఐరన్ అంటే ఫెర్రం అంటే ఐరన్, ఐరన్ని వంట పట్టించుకునే గుణం, అసిమిలేటెడ్ పవర్, దాన్ని లోపల జీర్ణించుకుని అసిమిలేషన్ శరీరంలో రక్తంలోకి పంపించలేకపోతే వారి బ్లడ్లో ఎలాంటి మార్పు రాదు. చూడండి, అసిమిలేషన్ పవర్, శరీరం గ్రహించేటటువంటి శక్తి ఈ ఆహారం నుంచి ఈ ఫెర్రంని గ్రహించే శక్తి లేనప్పుడు ఎంత తిన్నా ఎటువంటి ఈ బ్లడ్ను ఇంక్రీజ్ చేసే పదార్థాలు తిన్నా వారి బ్లడ్లోకి చేరదు. ఎక్కువ మొత్తంలో ఐరన్ డైజెస్టివ్ సిస్టంలోనికి సప్లై చేసిన, చూడండి, ఎక్కువ మొత్తంలో డైజెస్టివ్ సిస్టంలోకి ఐరన్ని సప్లై చేసిన నేను చూడలేదు, దాని తెలుస్తుంది ఎక్కడ
వెళ్ళండి తక్కువ శబ్దం వచ్చింది. వెళ్ళిపోయారా శ్రీనివాస్ గారు వెళ్ళిపోయారు. వెళ్ళారా? శ్రీనివాస్ రెడ్డి వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. ఆగిపోయిందా? చెప్పండి సార్, మాట్లాడుతూ వస్తుంది. ఓకే. రక్తహీనత ఉన్న వ్యక్తులు ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఎంచుకొని ఎంత తిన్నప్పటికీ కూడా ఈ ఫెర్రంను వంట పట్టించుకునే గుణం ఆ శరీరంలో లేకపోతే, ఆ ఎసిమిలేటెడ్ పవర్ లేకపోతే వారి బ్లడ్లో ఎలాంటి మార్పు రాదు. అంటే హెమోగ్లోబిన్ పెరగదు. ఎక్కువ మొత్తంలో ఐరన్ డైజెస్టివ్ సిస్టంలోనికి సప్లై చేసినా కూడా అది రక్తంలోనికి చేరక మలం ద్వారా ప్రేగులు బయటికి పంపేస్తాయి. సూచించబడినప్పుడు పొటెంటైజ్డ్ ఫామ్లో ఇస్తే, అంటే హోమియోపతి మెడిసిన్గా ఈ శక్తీకరించినటువంటి ఈ మందులను ఇచ్చినట్లయితే ఐరన్ని శరీరం వంట పట్టించుకునేలాగా చేస్తుంది. ఈ కారణంగా వీళ్ళకి హెమోగ్లోబిన్ మళ్ళీ పెరుగుతుంది. మెన్సెస్ టూ సూన్, టూ ప్రొఫ్యూజ్, టూ లాంగ్ లాస్టింగ్ విత్ ఫైరీ రెడ్ ఫేస్, రింగింగ్ ఇన్ ద ఇయర్స్. ఈ లక్షణాలు ఉన్నట్లయితే చైనా అనే మందు ఉపయోగపడుతుంది. Flow, pale, watery and debilitating. Now, if in addition to these symptoms, you have, notwithstanding the general anemic condition of the patient, frequent rushes of blood to the head, chest, face or other local congestions, you have a typical iron case and may confidently expect a cure if given in potency and at proper intervals. But if your patient has been already loaded up with iron on the theory that the blood must be fed with it, the fact is generally that she is suffering from the overdosing more than from the original disease, and you will proceed to find the best antidote guided by the symptoms here as elsewhere, and in adopting such remedy to be caused as it is, will often be able to cure both the natural and drug disease together. ఒకవేళ మెడికేటెడ్గా ఈ ఐరన్ ఎక్కువగా సప్లై చేసినట్లయితే దానివల్ల ఇబ్బంది కలిగినప్పటికి కూడా ఈ ఫెర్రమిట్ ఇవ్వడం వల్ల ఆ ఓవర్గా లోడ్ అయినటువంటి ఐరన్ కూడా తొలగించగలుగుతుంది. Ferrum is one of our best remedies for cough with vomiting of blood, irregular distribution of blood. ఫెర్రం మెట్టు, ఫెర్రం పాస్ ఈ రెండు కూడా ఎనేమియాలో మందు. ఇంకో అడగండి. శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ ఫెర్రం పాస్,
కర్రమెట్ ఈ రెండు కూడా ఎనేమియాలో చాలా మంచి. నెక్స్ట్, అసెటిక్ యాసిడ్. దిస్ డ్రగ్ ప్రొడ్యూసెస్ condition of profound anemia with some dropsical symptoms, great frequent bleeding, frequent fainting, dyspnea, weak vomiting, profuse urination and sweat. ఇక్కడ acidic లో ఉండేది. This drug produces a condition of profound with some dropsical symptoms. ఇక్కడ నీటితో అంటే డ్రాప్ ఉండడం, గ్రేట్ డెబిలిటీ బాగా నీరసించిపోవడం, ఫ్రీక్వెంట్ వీళ్ళు స్పృహ తప్పుకోవడం, డిస్నీ డిస్నీ అంటే డిఫికల్ట్ రెస్పిరేషన్, ఆయాసం లాంటి లక్షణాలు. వీక్ హార్ట్, గుండె వీక్గా ఉండడం, వామిటింగ్ వాంతులు రావడం, ప్రొఫ్యూజ్ యూరినేషన్ ఎక్కువ క్వాంటిటీలో అండ్ స్వెట్ ఈ చెమటలు కూడా ఎక్కువ పోయడం, ఇటువంటి లక్షణాలను అసిటిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ఇండికేటెడ్ ఇన్ పేల్ లీన్ పర్సన్స్ విత్ లాక్స్ లాబీ మజిల్. తర్వాత అలెక్ట్రిస్ ఫారినోసా అనే మందులో కూడా మనకి ఎనేమియా లక్షణాలు ఉన్నాయి. అండ్ ఎనెమిక్ రిలాక్స్డ్ కండిషన్ especially of the female organism is made by this patient is sick all the time and suffers from leukemia, rectal distress, etc. Not anemia, chlorotic girls and pregnant women. దీనిలో నోసాలో మదర్ టీచర్ నుంచి 3C వరకు వాడచ్చు. అల్యూమినా యంగ్ మార్చిల్ పడుతుంది. అక్కడ పెట్టి అది లేకపోతే ఆగిపోయిందని పెట్టి ఎనమిక్ యంగ్ గర్ల్స్ అట్ ట్యూబర్ ఇక్కడ ఉండే అంటే రక్తహీనత. మెన్సెస్ పేల్ అండ్ స్కాంటీ, క్రేవింగ్ ఫర్ ఇండైజెస్టివ్ సబ్స్టాన్సెస్. అల్యూమినాలో ఉండే ముఖ్యమైన లక్షణం క్రేవింగ్ ఫర్ ఇండైజెస్టివ్ సబ్స్టాన్సెస్ సచ్ యాజ్ స్లేట్ పెన్సిల్స్, చాక్, వైట్ వాష్ ఎక్సెట్రా. వీళ్ళు స్లేట్ పెన్సిల్స్ బలపాలు, చాక్ పీసులు, సున్నము, తర్వాత రైస్ తింటూ ఉంటారు అన్నమాట. అది వీళ్ళని పట్టించేటువంటి ముఖ్యమైన లక్షణం. దే leukorrhea, which is very debilitating. Anemia in women who are hungry for starch, charcoal, clove, and other ridiculous, unnatural things. తర్వాత ఈ విషయంలో disagree. Dr. Nash recommends alumina as a good medicine for chlorotic condition. Alumina is one of our remedies in chlorotic conditions. The patient is pale, weak, tired, must sit down to rest. The menses are scanty, delayed, and are pale colored when they come and after the menses. The patient is exhausted and pale. The patient
ఈజ్ ఎగ్జాస్టెడ్, నిరసించిపోతారు అంటే పాలిపోతారు. దీనిలో అల్యూమినాతో పాటు కార్బో అనాలిసిస్ కాక్లెస్ ఇండికస్లో కూడా ఈ లక్షణం ఉంది. Then again there is profuse leukorrhea, sometimes running down to the heel if she does not wear a cloth. ఈ సిమ్టమ్ సిఫిలినంలో కూడా ఉంది. అమ్మోనియం కార్బోనికం, weak, anemic, flabby women, weak, no reaction, addicted to the smelling bottle. Gurinse says this remedy seems particularly useful in constitutionally delicate women who faint easily and want some kind of smelling salts around them. Most of the time, they are weak with deficient reaction and generally of the lymphatic temperament. Such patients want stimulates, especially such stimulates as act through the olfactory nerves like spirits of ammonia, camphor, musk, alcohol, etc. ఇక్కడ అమ్మోనియం కార్బ్ అనేటువంటి మందుని వీళ్ళు జనరల్గా వాసనలు చూస్తూ ఉంటారు, బాటిల్స్ నుంచి వాసన పీలుస్తూ ఉంటారు. క్యాంఫర్ కర్పూరాన్ని పీలుస్తూ ఉంటారు, మస్క్ కస్తూరి పీలుస్తూ ఉంటారు, ఆల్కహాల్ కూడా పదే పదే వాసన చూస్తుంటారు. ఇటువంటి లక్షణాలు ఉన్నట్లయితే అమ్మోనియా కార్బ్ పనిచేస్తుంది. అర్జెంటం నైట్రికం destroys red blood corpuscles producing anemia. Great desire for sweets, వీళ్ళలో ఎనేమియా లక్షణాలు ఉండి తీపి పదార్థాలను బాగా కోరుకుంటున్నట్లయితే అర్జెంటం నైట్రికం వచ్చే అవకాశం ఉంటుంది. అర్జెంటం ఆక్సిడ్ క్లోరోసిస్ విత్ మెనోరేజియా అండ్ డయేరియా. కార్బోవెజ్ anemic, especially after acute diseases which have greatly depleted the patient's chronic effects. Calcarea phos, anemia after acute diseases and chronic wasting diseases. Anemic children who are peevish, flabby, have cold extremities and feeble digestion. Menses too early in young girls and are very nervous and restless. Generally, they suffer from headache when at school. School girls who need fresh air, exercise more than bookworm habit. ఈ స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఈ చదువుకునే పిల్లల్లో వచ్చేటటువంటి రక్తహీనతకి క్యాల్కేరియా ఫాస్ అద్భుతమైన మందు. పుస్తకాల పురుగులు అంటారు కదా, అలాగ వీళ్ళు చదువుతూ ఉన్నట్లయితే వాళ్ళని క్యాల్కేరియా ఫాస్ వస్తుందేమో అని ఆలోచించాల్సి ఉంటుంది. చైనా ఫర్ pernicious anemia with profuse and exhausting sweat during sleep. It is generally used when anemia is caused by loss of animal fluids such as hemorrhages, lactation, loss of semen, long continued diarrhea, excessive menstrual flow, leukorrhea, etc. ఇక్కడ లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్ అనేది చైనాలో ఉండే ముఖ్యమైన లక్షణం. అందువల్ల ఏ రూపంలో అయినా సరే, అంటే డయేరియా వల్ల, మెన్స్ట్రుయేషన్ ఫ్లో వల్ల, లుకోరియా వల్ల, వీటన్నిటిలో దేనివల్ల అయినా సరే వీళ్ళు రక్తహీనతకు గురైతే వాళ్ళని చైనా రక్షిస్తుంది. దేర్ విల్ బి గ్రేట్ డెబిలిటీ అండ్ సమ్ టైమ్స్ రింగింగ్ ఇన్ ఇయర్స్. ఫెరం ఎసెటికం alkaline urine in acute diseases. యూరిన్లో ఆల్కలైన్ కంటెంట్ ఉంటుంది. పెయిన్ ఇన్ రైట్ డెల్టాయిడ్.
భుజపు కండరాలు. ఎపిస్టాక్సిస్ ముక్కులోంచి రక్తం కారణం, ఎస్పెషల్లీ అడాప్టెడ్ టు ఈ ఫెర్రమ్ అసెటిక్ పేషెంట్, థిన్ పేల్ వీక్ చిల్డ్రన్, పాలిపోయి థిన్ సన్నగా ఉండి వీక్గా బాగా నీరసించిపోయి ఉన్నటువంటి పిల్లలు, హూ గ్రో ర్యాపిడ్లీ పొడుగు పెరుగుతారు, అండ్ ఆర్ ఈజీలీ ఎగ్జాస్టెడ్ తేలిగ్గా వీళ్ళు నీరసపడిపోతూ ఉంటారు. అటువంటి పిల్లలకి ఫెర్రమ్ అసెటికమ్ అనేది ఉపయోగపడుతుంది. ఫెర్రమ్ ఆర్సెనికమ్, enlarged liver and spleen with fever, undigested stool, albuminuria. enlarged liver పెరిగిన వాళ్ళలో, స్ప్లీన్ పెరిగిన వాళ్ళల్లో జ్వరంతో కూడి ఉండి ఈ విరోచనం అవుతున్నప్పుడు అన్డైజెస్టెడ్గా అరుగుదల కాకుండా లేదా ఆల్బుమిన్ కూడా పడుతూ ఉన్నట్లయితే వాళ్ళలో ఫెర్రమ్ ఆర్సెనికమ్ అనేది బాగా పనిచేస్తుంది. సింపుల్ అండ్ పెర్నిషియస్ ఎనీమియా అండ్ క్లోరోసిస్, స్కిన్ డ్రై ఎగ్జిమా, సోరియాసిస్ ఇంపెటిగో. యూజ్ 3x ట్రిట్యురేషన్. 3xలో ఫెర్రమ్ ఆర్సెనిక్ కోసం ఇచ్చినట్లయితే రెగ్యులర్గా ఇస్తే చాలా త్వరగా వీళ్ళలో ఎనీమియా తగ్గుతుంది. పెర్నిషియస్ ఎనీమియా, ఇక్కడ పెర్నిషియస్ ఎనీమియా అని చెప్పుకున్నాం. పెర్నిషియస్ ఎనీమియా అంటే హానికరమైన రక్తహీనత. ఈ రోగానికి కారణం శరీరం విటమిన్ B12ని సరిగా గ్రహించలేకపోవడం. దీంతో శరీరంలో రక్త కణాల సంఖ్య బాగా తగ్గుతుంది. B12 లోపం వల్ల రక్తహీనత కలిగినట్లయితే ఫెర్రమ్ ఆర్సెనిక్ కోసం వాళ్ళకి రెగ్యులర్గా 3x పొటెన్సిటీలో ఇస్తే కొంతకాలానికి తగ్గిపోతుంది. ఫెర్రమ్ అయోడేటమ్, బాడీ ఎమాసియేటెడ్ ఎనీమియా, exothalmic goiter following suppression of మెన్సెస్ని అణచివేయడం వల్ల వచ్చినటువంటి బాధకి ఫెర్రమ్ అయోడేటమ్. గాసిపింగ్, tall bloodless patients with nervous chills, tincture to 6 attenuation, graphitis, especially active in patients who are rather stout of fair complexion with tendency to skin affections and constipation, fat, chilly and costive with delayed menstrual history, take cold easily, tendency to obesity, anemia with redness of face, Helonius dioica, anemic women with prolapsus, worn out with hard work, mental or physical. There is almost always associated with it a more or less anemic condition. This anemia may seem to be consequent upon too profuse menstruation or flooding, or it may exist entirely independent of any such cause. In these cases, often found albumin present in the urine, sometimes in large quantities, especially in pregnant women, and seen rapid improvement and disappearance of the albumin under the action of this remedy. Calibrometer, too great and long continued anemia resulted in lack of nutriment to the brain tissue, and as a consequence there developed depression, melancholia, insanity, and signs of brain softening until Hammond, its chief advocate, admitted that it put more patients into the insane asylum than any other remedy. ఈ క్యాలిబ్రోమేటంలో గైడింగ్ సింటమ్, ఫిజిటీ హ్యాండ్స్,
The patient must be working or playing with them continually. Even the sleepless is somewhat relieved by moving the fingers over the bedclothes, or he plays with his watch chain or the head of his cane. Anything to work off this excess of nervousness. ఇక్కడ ఫిజిటీ అంటే ఈ కాళ్ళు చేతులు ఊపడం, ఈ క్యాలీ బ్రొమేటంలో గైడింగ్ సిమ్టమ్ ఫిడ్జిటీ హ్యాండ్స్, ఈ చేతుల్ని కదపడం, చేతులతో డిఫరెంట్ వర్క్. ఎట్లా అంటే వాచ్ చైన్ ఉంది, ఆ వాచ్ చైన్ పడుకొని తేప దాన్నే ఆడిస్తూ ఉంటాడు అన్నమాట చేతితో. అలాగే బెడ్ క్లాత్స్, ఈ చేతి వేళ్ళు బెడ్ క్లాత్స్ మీదే ఆడుతూ ఉంటాయి, మూవ్ అవుతూ ఉంటాయి. ఈ వాచ్ చైన్తో ఆడుకోవడం, ఈ క్లాత్స్ని అలాగే పట్టుకోవడం, దాని ఫింగర్స్తో ఆడించడం చేస్తున్నట్లయితే క్యాలిబ్రోమేటం వస్తుంది. అలాగే కాళ్ళు కదుపుతూ ఉన్నట్లయితే, ప్లే చేస్తున్నట్లయితే జింకం మెటాలికం అనే మందు వస్తుంది. క్యాలికార్బ్, frequent chilliness. Every time patient goes out of doors, he becomes chilly from least coolness of air, vertigo and turning head rapidly, or from riding in a carriage. Stitching pains, very characteristic. ఈ క్యాలికార్లో స్టిచ్చింగ్ పెయిన్స్, గుచ్చుతున్నట్లుండే నొప్పులు చాలా ఇంపార్టెంట్. ఎనేమియా విత్ బ్లాటింగ్, ఎస్పెషల్లీ అప్పర్ ఐలిడ్స్. క్యాలికార్లో ఉండే ఇంకొక ముఖ్య లక్షణం ఏంటంటే ఈ రక్తహీనతతో పాటు వీళ్ళు అప్పర్ ఐలిడ్స్, ఈ కంటి పైరెప్పలు సంచుల్లాగా ఉబ్బి ఉంటాయి. విచ్ హ్యాంగ్ డౌన్ లైక్ ఏ బ్యాగ్ ఆఫ్ వాటర్, ఒక సంచి, నీళ్ల సంచులు అక్కడ ఉన్నట్టుగా అలా వాపుతూ ఉంటాయి. అలా అప్పర్ లిడ్స్లో ఉన్నట్లయితే క్యాలికార్బ్. అదే లోయర్ లిడ్స్ ఉన్నట్లయితే లోయర్ లిడ్స్ బ్లాటింగ్లో ఏపీస్. బోత్ ఐలిడ్స్ రెండు కూడా ఉన్నట్లయితే ఫాస్ఫరస్ అనే మందు ఉపయోగపడుతూ ఉంటుంది. ఆఫ్టర్ లాస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఆర్ ఆఫ్ వైటాలిటీ, particular in the anemia, Calicarb exerts a profound influence over the blood making process. Calicarb అనే ఈ బ్లడ్ని తయారు చేసే ప్రక్రియలో బాగా ఉపయోగపడుతుంది. ది బ్లడ్ lacks red corpuscles. The patient is anemic with great debility, skin watery or milky white. This condition is often found with young ladies at the age of puberty. They do not seem to able to menstruate because of the poor quality of blood and general weakness. ఆడపిల్లల రిజల్ట్స్ కావడం ఆలస్యం అవుతుంది. ఆ ఆలస్యం కూడా ఈ రక్తహీనత కారణంగా ఉంటూ సాధారణంగా నీరసంగా ఉంటారు ఈ రక్తహీనత వల్ల కూడా. అటువంటి ఆడపిల్లల్లో ఈ మందు ఉపయోగపడుతుంది క్యాలికార్బ్. దే ఇంక్లైన్ టు బ్లాట్, particularly in face, around eyes and especially upper eyelids, and have much pain and weakness in the lumbar region as well as general weakness. Calicarb is in such cases sometimes successful after ferrum or pulse have been wrongly prescribed. పల్స్లా కానీ ఫర్రం కానీ ప్రిస్క్రైబ్ చేయబడి వాటితో తగ్గని పరిస్థితుల్లో ఈ మందు ఉపయోగపడి వాళ్ళకి గుణం కలిగించగలదు. దిస్ anemic condition is also found at the menopause and in old age, when the same dropsical tendencies appear and the same characteristic bag-like swelling or rather bloating in the upper eyelids appear. ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి మెనోపాజ్, ముట్లు ఉడిగినటువంటి ఆడవాళ్ళలో కూడా
ఈ మందు ఉపయోగకరం. లెసిథిన్ ఎక్సలెంట్ గ్యాలక్టోగ్యాగ్ అంటే క్షీరవర్ధని. Lecithin has a favorable influence upon the nutritive condition and especially upon the blood, hence its use in anemia, increasing the number of RBC and amount of hemoglobin. Merksol. Every organ and tissue of the body is more or less affected by this powerful drug. It transforms healthy cells into decrepit, inflamed, and necrotic wrecks, decomposes the blood, producing a profound anemia, very often indicated in the secondary stage of syphilis, where there is a febrile chloroanemia, rheumatic pains behind sternum, around joints, etc. Natrum carb, great debility caused by summer heat. ఇది ఈ సూర్యరశ్మి వల్ల తగిలినటువంటి బాధలకు బాగా ఉపయోగపడే మందు. గ్రేట్ డెబిలిటీ, బాగా నీరసించిపోతారు. కాజ్డ్ బై సమ్మర్ హీట్, ఎండాకాలంలో ఉండేటటువంటి ఈ సూర్యుడి నుంచి వచ్చేటటువంటి వేడి వల్ల వీళ్ళు ఎఫెక్ట్ అయినట్లయితే వాళ్ళకి నేట్రమ్ కార్బ్ బాగా ఉపయోగపడుతుంది. క్రానిక్ ఎఫెక్షన్స్ ఆఫ్ సన్ స్ట్రోక్, ఎండ దెబ్బకు ఇది మంచి మందు. ఎగ్జాషన్, నీరసించిపోతారు. ఎనెమిక్, మిల్కీ వాటరీ స్కిన్, వెరీ వీక్ యాంకిల్స్, ఈ యాంకిల్స్ బాగా నీరసంగా ఉంటాయి. ఆర్ ఆల్ పిక్చర్, ఇవి కూడా దీనిలో ఉండేటువంటి విచిత్ర లక్షణాలు. నేట్రమ్ ఎనేమియా ఫ్రమ్ లాస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇన్ మెన్ సఫరింగ్ ఫ్రమ్ లాస్ ఆఫ్ సెమెన్, in women from menstrual discharge, such as delayed, scanty or suppressed menses, which sometimes marked increases of sadness before menses. ఆడవాళ్ళలో ఈ రక్తహీనత ఉన్న వాళ్ళలో మెన్సెస్, ఈ ఋతువు ఋతుస్రావం కలిగే ముందు, మెన్సెస్ కలిగే ముందు విచారగ్రస్తులుగా అయిపోతారు. దాన్ని నేట్రమ్ పట్టించే లక్షణం. ఎనెమిక్ విత్ బర్స్టింగ్ హెడేక్స్, ఎస్పెషల్లీ అట్ ద మెన్సెస్, ఆల్సో స్కూల్ గర్ల్స్ హెడేక్, hammering, beating, pulsating pains in the head. The natrum chlorotic could not eat bread or the natrum chlorotic could not eat bread. బ్రెడ్ నీళ్ళు తినబుద్ధి కాదు, తినలేరు. అవర్షన్ టు ఇట్, దాన్ని వీళ్ళు అసలు అసహించుకుంటారు, తీసుకోబుద్ధి కాదు వీళ్ళకి. ఎనేమియా ఆఫ్టర్ మలేరియా, మలేరియా వచ్చిన తర్వాత వచ్చేటువంటి రక్తహీనత కూడా నాట్రమూర్ ఉపయోగపడుతుంది. వేర్ ద పేషెంట్ ఈట్స్ వెల్ బట్ ఈజ్ స్టిల్ ఎమాసియేటెడ్, బాగా వాడు తీసుకోవాల్సినంత ఆహారం తింటున్నప్పటికి కూడా బక్క చిక్కిపోతారు. కాన్స్టిపేటెడ్ అండ్ డిప్రెస్డ్, ఎమాసియేటెడ్ ఇన్ చీక్ అండ్ అరౌండ్ ద నెక్, జనరల్ వీక్నెస్. వీళ్ళది ఈ మెడ భాగంలో బాగా చిక్కిపోవడం అనేది ముఖ్యమైన లక్షణం. నర్వస్ ప్రాస్ట్రేషన్ ఆర్ ఇర్రిటబిలిటీ, ఎమాసియేషన్ నాట్ విత్స్టాండింగ్ ద పేషెంట్ ఈట్స్, జనరల్ పేల్నెస్, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, palpitation, loss of weight and throbbing headache. The prostration of mind as well as the body is the main feature.
in women. Natrum has a hysterical tendency, and in men, neurasthenic disposition. Natrum is one of our best remedies for anemic condition with general weakness and emaciation and the mental condition stated above. Petroleum. Chlorosis in young girls with or without ulceration of the stomach. Phosphorus. Both eyelids, upper and lower eyelids, blot all around the eyes and the whole face blots. Pulsatilla. It is especially used in anemia in women when they complain constant feeling of chilliness and still feeling better in open air, often indicated after abuse of iron tonics. Saccharum optionally acts as a nutrient and tonic in anemia, increasing weight and power. Zincum metallicum marked anemia with profound prostration. It causes a decrease in the number and destruction of RBC. In chronic diseases with brain and spinal symptoms, trembling, convulsive twitching, and fidgety feet are guiding symptoms. ఎనీమియాకి సంబంధించి ముఖ్యమైనటువంటి అనేక మందులను గుర్తుంచుకున్నాము. నెక్స్ట్ ఈ ఎనేమియాలో ఎనేమియా ఇన్ ఇన్ఫెంట్స్ పసిపిల్లల్లో వచ్చేటువంటి ఎనేమియా థిన్ అండ్ పన్నీ with tendency to rickets. ఇక్కడ Silesia patient, Silesia ఇవ్వాల్సి ఉంటుంది. Silesia patient is weak and emaciated with a skin that is pale and muscles are lax, thin limbs and big belly, large head, emaciated face, constipated, does not grow according to age. వయసుకి ఎంతైతే పెరగాలో ఎంత గ్రోత్ అయితే ఉండాలో అంత గ్రోత్ లేని పిల్లల్లో సైలీషియా ఉపయోగపడుతుంది. థిన్ లిమ్స్ అండ్ బిగ్ బిల్లీ, ఈ కాళ్ళు చేతులు సన్నగా ఉండి పొట్ట పెద్దదిగా ఉండడం, లార్జ్ హెడ్ అలా పెద్దదిగా ఉండడం, ఎమాసియేటెడ్ ఫేస్, ఈ ఫేస్ చిక్కిపోయినట్టుగా ఉండటం, కాన్స్టిపేషన్ కలిగి ఉండటం, ఇలాంటి లక్షణాలతో ఉన్నటువంటి పసిపిల్లలకి సైలీషియా బాగా ఉపయోగపడుతుంది. పర్నీసియస్ ప్రోగ్రెసివ్ with profuse and exhausting sweat during sleep, China. From exhausting diseases or hemorrhages, China. Anemia after fevers when patient is pale with puffiness of extremity. ఇక్కడ ఫెర్రం మెట్ అనేది ఉపయోగపడుతుంది. Ferrum acetic is specific for anemia to be given in high potency 1 m or above. Anemia of infants and aged for funny, weak limbed children and these who grow too fast, iridium. It is also useful for the aged persons exhausted by disease. Anemia pernicious. Arsenic, excellent debility and prostration, extreme anxiety, considerable edema, marked desire for acids, rapid emaciation. Anemic may be due to malaria or toxic influences. Aksvamika, anemia from gastrointestinal troubles, sedentary habits, high living and debauchery. Sepia, hysterical headache, sallowness, brown stains on face,
bruised pains in limbs, constipation, coldness of hands and feet, swelling of feet and ankles. Phosphoric acid, debility of nerves from seminal loss, excessive grief, perspiration or leukorrhea. Rubia tinctorum, for anemia and under nourished conditions, especially in splenic anemia. ఈ రూబియా టింక్టోరం అనేది గివ్ 10 డ్రాప్ డోసెస్ ఆఫ్ మదర్ టించర్ని 10 చుక్కలుగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎనేమియాకు సంబంధించి ఈ మందులతో మనము ఈ ఎనేమియాని ఎదుర్కొనే అవకాశం ఉన్నది. థ్యాంక్ యూ అని అన్నారు. ప్రస్తుతం ఇక సమ్మర్ స్టార్ట్ అయిన కారణంగా క్లాసెస్ని కొన్నాళ్ళు వాయిదా వేస్తున్నాము, గమనించగలరు.